హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఎట్టకేలకు మనకి ఈ యొక్క నిధులు విడుదలపై అయితే అప్డేట్ అయితే రాబోతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క 20,000 రూపాయలు అనేవి అయితే ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలా మందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పటి నుంచి అందించబోతుంది ఈ యొక్క నిధులన్నీ కూడాని, అలాగే వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు ఎవరు అని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. వాటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే మీకు వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా ఈ కిందకి కనపడుతున్న షేర్ బటన్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అయితే మనకి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒక పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే అన్నదాత సుఖీయ పథకం కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ 20,000 రూపాయలనేవి అయితే అన్నదాత సుఖీయ పథకం కోసం ఇస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కానీ మొత్తం కాకుండా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున. ఇలా మొత్తంగా 20,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే 6,000 సంబంధించి కాదు పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే జమ కాబోతుంటే, 14,000 ఏమో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే జమ కాబోతున్నాయి. అయితే మనకి పీఎం కిసాన్ ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులనేవైతే అర్హత ఉన్న ఖాతాలోకి అందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అలాగే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులన్నీ కూడా జమ చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. అయితే మనకి ఇప్పటికీ ఈ యొక్క నిధులన్నీ సంబంధించి సమకూర్చినా కానీ ఇంకా విడుదల చేయలేదండి. అది కూడా ఏంటంటే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 20వ విడత నిధులనేవైతే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, వాటితో పాటుగానే మనకి 20వ విడత సంబంధించి గాను రూ. 2,000 పీఎం కిసాన్‌తో పాటుగానే విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద అయితే విడుదల చేయబోతుందనమాట. అంటే మనకి పీఎం కిసాన్ 3 విడతల్లో విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. అయితే పీఎం కిసాన్ 3 విడతల్లో 2,000 ఒకసారి, 2,000 ఒకసారి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మనకి 5,000, 5,000, 4,000 ఇలా మొత్తం 14,000 విడుదల చేయబోతుంది. అయితే తొలి విడత కింద రూ. 5,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ చేయడానికి సిద్ధమవుతుందనమాట. సో, అయితే మనకి మొత్తంగా ఈ రూ. 7,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది రైతన్నలందరూ కూడా ఇప్పటి వరకు ఎదురు చూస్తూ వచ్చారు. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అందరిని ఆదుకోవాలని చెప్పేసి ఎంతో కొంత సాయం అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క పథకం తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. కాకపోతే ఇక్కడ మనకి కంపల్సరీగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ, ఏ పథకం రావాలన్నా కానీ ఈ కేవైసీ తప్పనిసరి అండి. మీరు ఆన్‌లైన్‌లో చేయించుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లోనే చేయించుకోవచ్చు. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. అలాగే ఈ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోండి. సో, దాని ద్వారా మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా డబ్బులనేవి జమ కాబోతున్నాయి. అయితే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క పథకం రావాలంటే భూమి కలిగి ఉండాలని చెప్పేసి అన్నారు కదా! అలాగే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి భూమి కలిగి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. సో, భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకి, అటవీ శాఖ భూములకి, దేవాలయ భూములందరికీ కూడా ఇస్తారండి. సో, వీటికి సంబంధించి కానీ మీరు రైతు కేంద్రాలకు వెళ్లి కూడా మీరైతే ఎంక్వైరీ చేసుకోవచ్చనమాట. సో, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదని చెప్పేసి. అప్పుడు మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. సో, వీటికి సంబంధించి వీటిన్ని వివరాలన్నీ కూడా సేకరించుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క సన్నాహాలు చేయవలసిన ఈ కేవైసీ ప్రక్రియ ప్రతిదీ కూడా చేయవలసి ఉంటుందన్నమాట. త్వరలోనే వీటికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.